ఈ వీడియోలో ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, అమ్మవారిని ఏ రోజు ప్రతిష్ఠించుకోవాలి, కలశ స్థాపన ఏ రోజు చేయాలి, ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీరలు ధరిస్తారు, అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి, అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు, అమ్మవారిని ఏ మంత్రాలతో స్తుతించాలి, ఈ నవరాత్రుల్లో మూల నక్షత్రం ఎప్పుడు వచ్చింది, సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేయాలి, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించినాక 10వ రోజున మనం అమ్మవారికి ఎలా ఉద్యాపన చేయాలి అనేటువంటివన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మొత్తం చూడండి. దసరాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో గొప్పగా పూజిస్తాం. జై దుర్గా భవాని అనే నామంతో అమ్మవారి ఆలయాలు మారుమోగుతుంటాయి. అమ్మవారు శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుల్ని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలందరూ అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తాం. అదే విజయదశమి. దాన్ని మనం దసరా పండుగగా చేసుకుంటామండి. అయితే నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి అని ఏమని చెప్పాలంటే, విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ వారి అవతారాలు వేరుగా ఉంటాయి. శ్రీశైలంలో బ్రహ్మణాంబికాదేవి అమ్మవారి యొక్క అవతారాలు వేరుగా ఉంటాయి. ఈ నవరాత్రుల్లో బ్రహ్మణాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. మీరు ఏ లొకేషన్కి దగ్గరగా ఉంటారో ఆ అవతారాలను బట్టి మీరు పూజ చేసుకోవాలండి. మీరు కనుక విజయవాడలో ఉన్నట్లయితే విజయవాడలో ఆ కనకదుర్గ అమ్మవారి అవతారాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు శ్రీశైలంకి దగ్గరగా ఉన్నట్లయితే బ్రహ్మరాంబిక అమ్మవారికి సంబంధించినవి నిర్వహించాల్సి ఉంటుంది. మనం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క అవతారాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తున్నానండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి అవతారాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ నేను తెలియజేస్తానండి. అండ్ అలంకారాలకు సంబంధించి కూడా ఏ రోజుకి ఆ రోజు చూపించడానికి ట్రై చేస్తాను. అమ్మవారు ఏ నవరాత్రుల్లో దర్శనమిస్తారో మనం తెలుసుకుందామండి. ఈ నవరాత్రులు ఈ సంవత్సరం మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ముగుస్తాయి అని తెలుసుకుందామండి. దసరా శరన్నవరాత్రుల తేదీ 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం పాడ్యమి నుండి స్టార్ట్ అవుతుందండి. దేవి నవరాత్రులు అనేవి మళ్ళీ ఎప్పటికైపోతాయంటే అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం నవమి తిథితో శరన్నవరాత్రులు అనేవి ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని మనం పూజిస్తాం. 10వ రోజు విజయదశమి. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో దర్శనమిస్తారో మనం తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు అమ్మవారిని పెట్టుకొని కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన అనేది చేస్తారు. కలశ స్థాపన సమయం వచ్చి అక్టోబర్ 3 ఉదయం 6:15 నుంచి 7:22 వరకు కూడా మంచి శుభగడియలు అనేవి ఉన్నాయి. ఈ సమయంలో కలశ స్థాపన చేసి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయం కుదరకపోతే మరొక ముహూర్తం అభిజిత్ ముహూర్తం అండి. అది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో అయినా సరే మనం కలశ ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకోవచ్చు. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈరోజు ఎర్రని మందారాలతో కానీ, గులాబీలతో కానీ, తుమ్మ పువ్వులతో కానీ పూజ చేస్తే మంచిది. ఇక అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం బెల్లం పరమాన్నం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదివితే చాలా మంచిది. లేక ఓం బాలా త్రిపుర సుందరి నమః అనేటువంటి మంత్రాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే మనకి విశేష ఫలితం కలుగుతుందండి. లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవే నమః అనేటువంటి మంత్రాలతో అయినా సరే పూజించవచ్చు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది, అనుకున్న పనులు కార్యసిద్ధి, పూజ జరుగుతుంది. పూజ అయిపోయిన అనంతరం ఏంటంటే
పూజ అనంతరం ఎవరైనా ఆడపడుచులకి రవికెల గుడ్డను కనుక దానం చేస్తే చాలా మంచిది. నవరాత్రుల్లో రెండవ రోజు 2024 అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం, విధియ తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈ రెండవ రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరను కానీ, కనకాంబరం రంగు చీరను కానీ అమ్మవారు దర్శనమిస్తారండి. అమ్మవారికి ఈరోజు తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజ చేయాలి. అమ్మవారికి ఈరోజు నిమ్మకాయ పులిహార నైవేద్యంగా నివేదన చేయాలి. పూజలో అమ్మవారి స్తోత్రాలు, గాయత్రి మంత్రం, కవచం ఇవన్నీ చదువుకొని పూజిస్తే చాలా మంచిది. లేకపోతే ఓం శ్రీ గాయత్రీం నమః అనేటువంటి మంత్రం స్తుతించుకోవటం కూడా చేయవచ్చు. అమ్మవారిని పూజించడం వల్ల మంత్రశక్తి, తేజస్సు కలుగుతుంది. ఈరోజు ఎవరికైనా ఎర్రని గాజులు దానం చేస్తే చాలా మంచిది. దేవీ శరన్నవరాత్రుల్లో మూడవది 2024 అక్టోబర్ 5 శనివారం, తదియ తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు గంధం రంగు చీర ధరిస్తారు. అమ్మవారికి ఈరోజు మల్లెలతో కానీ, పగడ పువ్వులతో కానీ పూజించాలి. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా గారెలను నైవేద్యంగా చేయాలి. ఈరోజు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి. లేక ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అనేటువంటి మంత్రంతో కానీ పూజించవచ్చు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ధనధాన్యాలకు లోటు ఉండదు. ఈరోజు శక్తి కొలది లేని వారికి అన్నది కార్యక్రమాలు నిర్వహిస్తే, అన్న భోజనాలు కనుక పెడితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. నవరాత్రుల్లో 4వ రోజు అక్టోబర్ 6వ తేదీ చవితి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీర ధరిస్తారు. అమ్మవారికి ఎర్రని కలువలతో కానీ, ఎర్రని గులాబీలతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం చక్కెర పొంగల్. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామాలతో కానీ, ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనేటువంటి మంత్రంతో కానీ పూజించాలి. అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి లభిస్తుంది. ఈరోజు సహస్రనామ పుస్తకాలు దానం చేస్తే మంచిది. దసరా నవరాత్రుల్లో 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం, పంచమి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు పసుపు రంగు కానీ, బంగారు రంగు చీరను కానీ ధరిస్తారు. ఈరోజు అమ్మవారు పసుపు రంగు పువ్వులతో పూజించాలి. అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి లేక చలిమిడి లేక నైవేద్యంగా పెట్టాలండి. మహాచండి స్తోత్రాలతో కానీ, అష్టోత్తరాలతో కానీ, మంగళ చండికా స్తోత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలి. చండీదేవి అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడ తొలగుతుంది. ఈరోజు చేయాల్సిన దానం స్వయం పాకదానం లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. నవరాత్రుల్లో 6వ రోజు 2024 అక్టోబర్ 8వ తేదీ మంగళవారం, షష్ఠీ తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీర ధరిస్తారు. అమ్మవారిని ఈరోజు తామరలతో కానీ, కలువులతో కానీ, గులాబీలతో కానీ పూజించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలతో కానీ, అష్టోత్తరాలతో కానీ పూజించాలి. లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః దేవియే నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. అమ్మవారిని పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు శక్తి కొలది లేని వారికి దాన ధర్మాలు చేయడం కానీ చేస్తే చాలా మంచిదండి. దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2024 అక్టోబర్ 9వ తేదీ బుధవారం, సప్తమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారిగా పూజిస్తాం. ఈరోజు శ్రీ సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించడం కానీ, చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం కానీ చాలా మంచిదండి. అక్షరాభ్యాసం చేయడం శుభ సమయం 9:03 నుంచి 9:27 వరకు మంచి సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారికి పూజ కానీ, అక్షరాభ్యాసం కానీ చేస్తే చాలా మంచిది. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారు తెలుపు రంగు చీర ధరిస్తారు. అమ్మవారికి తెల్లని పూలు కానీ, మారేడు దళాలతో కానీ పూజించాలి. ఇక అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం దద్దోజనం, పాయసాన్నం. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరం కానీ, ఓం శ్రీ సరస్వతీదేవ్యే నమః అనేటువంటి మంత్రంతో కానీ పిల్లలతో పూజ చేయిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల అమ్మవారి కటాక్షంతో పిల్లలకి సంపూర్ణ విద్యా
అభివృద్ధి కలుగుతుంది. పుస్తకాలు దానం చేస్తే పిల్లలకి చాలా మంచిది. శరన్నవరాత్రుల్లో 8వ రోజు అక్టోబర్ 10 గురువారం. అష్టమి తిథి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. అష్టమి తిథి ఉన్నటువంటి రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఎరుపు రంగు చీర ధరిస్తారండి. అలానే అమ్మవారిని ఈరోజు ఎర్రని పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ఈరోజు పులగం కానీ కదంబం కానీ నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు దుర్గాదేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదవాలి. లేక ఓం ధూమ్ దుర్గాయే నమః అనేటువంటి మంత్రంతో కానీ అమ్మవారిని పూజించాలి. ఈరోజు దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తాం. ఎర్రని చీరని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. దసరా నవరాత్రుల్లో 9వ రోజు 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం. నవమి తిథి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. నవమి ఉన్న రోజున మహర్నవమిగా జరుపుకుంటామండి. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు కాఫీ రంగు కానీ నీలిరంగు కానీ చీర ధరిస్తారండి. అమ్మవారికి ఈరోజు నల్ల కలువలతో కానీ శంకు పువ్వులు కానీ పూజిస్తే చాలా మంచిది. నైవేద్యం చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పు నివేదించాలి. అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలతో కానీ ఓం శ్రీ మర్దిని నమః అనేటువంటి మంత్రంతో పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం విజయం లభిస్తుంది. ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజుతో దేవి శరణవరాత్రులు 9 రోజులు 9 అలంకారాలలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇక 10వ రోజు విజయదశమి. 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం. దశమి తిథి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఆకుపచ్చ చీర ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో కానీ వివిధ రకాల సుగంధభరిత పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం శాకాన్నం లేక మహా నైవేద్యం. అంటే 9 రోజులు అమ్మవారికి నివేదించిన నైవేద్యాలన్నీ కూడా 10వ రోజున అమ్మవారికి నివేదన చేస్తారండి. అమ్మవారి అష్టకంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. లేక ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత అనేటువంటి మంత్రంతో కానీ పూజించవచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు ఎవరికైనా పువ్వులను దానం చేస్తే అమ్మవారి కటాక్షం వల్ల అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇలా అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలలో దర్శనమిస్తారు. ఇలా 10 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజించిన తర్వాత అమ్మవారిని ఏ రోజున కదపాలి, ఉద్వాసన ఏ సమయంలో చేయాలి అంటే నవరాత్రులు 9 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 9వ రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ రాకుండా ఉంటే 9వ రోజున కదిపేయచ్చు. మనకి ఈ సంవత్సరం 9వ రోజు శుక్రవారం వచ్చింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని శుక్రవారం రోజున కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం 10వ రోజున మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చేయాలి. కలశాన్ని కూడా ఈరోజే చేయాలి. అఖండ దీపం పెట్టిన వారు అఖండ దీపాన్ని కూడా ఈరోజే తీయాలి. అమ్మవారి ఉద్వాసన సమయం 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం మీరు పూజ చేసినటువంటి సమయంలో 11 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 48 నిమిషాల లోపు ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని తీసేయచ్చు. ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చు. సాయంత్రం 3 గంటల 19 నిమిషాల నుంచి 5 గంటల 11 నిమిషాలలోపు అమ్మవారి పీఠాన్ని కానీ అమ్మవారిని కానీ కదిలించవచ్చు. నవరాత్రుల్లో పూజ చేయాల్సిన పువ్వులు కానీ నైవేద్యం కానీ నైవేద్యం చేయడం కుదరకపోయినా మీకు దొరికిన వాటితో చేయండి. అమ్మవారిని ఏదైతే మీరు ఏం చేయగలరో దాన్ని రోజుకొకటి చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. నవరాత్రులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిందని అనుకుంటున్నానండి. మిగిలిన వీడియోస్లో అమ్మవారి 9 రోజులు మనం ఎలా పూజించాలనేవి కూడా మనం వీడియోస్లో తెలుసుకుందామండి. అండ్ అలాగే అమ్మవారి అలంకారాలు మ్యాక్సిమం వీలైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ పూజార్చనలు ఆ రోజున అలంకారాలను కూడా నేను మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నా ప్రతి నోటిఫికేషన్ మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.